హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫస్ట్ సెమీఫైనల్ లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అయితే దుబాయ్ లో మ్యాచ్ జరుగుతుంది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకోవడం అయితే జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 264 రన్స్ కు ఆల్అౌట్ అయితే చేయడం జరిగింది. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లలో హైయెస్ట్ స్కోరుగా స్టీవెన్ స్మిత్ అయితే 73 రన్స్ 96 బాళ్లలో అయితే కొట్టి అవుట్ అవడం జరిగింది. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ లో తర్వాత హైయెస్ట్ గా ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అయిన అలెక్స్ క్రేజీ 61 రన్స్ 57 బాళ్లలో కొట్టి రన్అట్ అవ్వడం జరిగింది. రన్అట్ ను శ్రేయస్ అయ్యర్ అయితే అద్భుతంగా అయితే రన్అట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇండియా బౌలర్లలో షమీ 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా చెరో 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. మొత్తానికైతే ఆస్ట్రేలియా భారీ స్కోర్ అయితే ఇండియా ముందు ఉంచాలనే ఉద్దేశంతో అయితే దాడి అయితే చేయడం జరిగింది. కానీ ఇండియా బౌలర్లు కట్టడి చేసి 264కు ఆస్ట్రేలియాను ఆల్అౌట్ చేయడం జరిగింది. ఇండియా బ్యాటింగ్ బట్టి శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ అయితే బ్యాటింగ్ ఓపెనర్ గా రావడం జరిగింది. ఆ తర్వాత వెంటనే శుభ్మన్ గిల్ అవుట్ అయినా కానీ కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరు కలిసి ఆడడం జరిగింది. ఆ తర్వాత రోహిత్ శర్మ అవుట్ అయినా కానీ శ్రేయస్ అయ్యర్ మరియు కోహ్లీ ఇద్దరు అయితే భారీ భాగస్వామ్యం కలిపి చేయడం జరిగింది. ఫైనల్ గా ఇండియా అయితే 4 వికెట్ల తేడాతో అయితే ఆస్ట్రేలియాపై ఘన విజయం అయితే సాధించడం జరిగింది. హైయెస్ట్ స్కోరర్ గా విరాట్ కోహ్లీ 84 రన్స్ అయితే కొట్టడం జరిగింది. వారికి సపోర్ట్ గా హార్దిక్ పాండ్యా గానీ, కేఎల్ రాహుల్ గానీ, శ్రేయస్ అయ్యర్ అయితే గానీ వాళ్ళకి సపోర్టెడ్ గా ఉండి ఇండియా అయితే విజయం అయితే వరించేలా చేయడం జరిగింది. ఆస్ట్రేలియా బౌలర్లు వచ్చేసి హైయెస్ట్ గా ఆడమ్ జంపా 2 వికెట్లు, నథింగ్ ఎలెక్స్ 2 వికెట్స్ తీసుకోవడం జరిగింది. ఫైనల్ గా సెమీఫైనల్ అయితే ఇండియా అయితే వచ్చింది. రేపు జరిగే న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికాలో ఎవరైతే గెలుస్తారో వారితో ఇండియా అయితే ఫైనల్ గా 9th రోజు అయితే పోటీ అయితే పడడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ తో పాటు లైక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.